ఒక చిన్న పల్లెలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ధనం లేదు, కాని పెద్ద మనసు ఉంది. ఎవరికి ఏం అవసరమైతే తన దగ్గర లేనప్పటికీ ఏదో ఒకటి ఇచ్చేవాడు. ఒకరోజు అడవిలోకి కట్టెల కోసం వెళ్లిన రామయ్య పొదల మధ్య మెరిసే చిన్న బంతి కనిపెట్టాడు. అది సాధారణ బంతి కాదు, వజ్రంలా ప్రకాశిస్తోంది. ఆ బంతి మాట్లాడింది. నేను మాయాగాజు బంగారం. నన్ను ఉపయోగించిన వాడికి ఒక కోరిక నెరవేరుతుంది అంది. అతననుకున్నాడు, డబ్బు బంగారం ధనమా? కాదు, మన ఊరంతా దాహంతో కష్టపడుతోంది. వర్షం కురవాలి. రామయ్య కోరుకున్న వెంటనే ఊరిమీద మేఘాలు కమ్ముకున్నాయి. పిడుగులు మెరుస్తూ భారీ వర్షం కురిసింది. ఎండిపోయిన బావులు నిండిపోయాయి. పంట పొలాలు పచ్చగా మారాయి. గ్రామమంతా రామయ్యను పొగిడింది. డబ్బు కోసం కాకుండా అందరికోసం కోరుకున్నవాడే నిజమైన బంగారం అని అన్నారు. కథ మోరల్: స్వార్థం కోసం కోరుకున్నవాడు ధనవంతుడవుతాడు. అయితే పరుల కోసం కోరుకున్నవాడు దేవుడిలా మారతాడు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.